మిస్టరీ లవర్స్ అందరికీ నమస్తే. ఎప్పుడైనా ఆలోచించారా అడవిలో ఉన్న సైలెన్స్ అంత డీప్గా సైలెంట్గా ఎందుకు ఉంటుంది అని? అది రియల్ సైలెన్సా లేదా అంధకారంలో ఉన్న ఒక రహస్యమా? రహస్యం మనుషులకి దూరంగా ఉండాలని కోరుకుంటుందా? కేరళలో ఉన్న దట్టమైన అడవి, అక్కడ ఎప్పుడు ఏదో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్తారు. రాత్రి అంధకారంలో లోకల్ వాళ్ళని అడిగితే గాలి ఉండదు కానీ ఒక లైట్ బ్రీతింగ్ సౌండ్ వినిపిస్తుంది అని చెప్తారు. ఇది ఒక దట్టమైన అడవి స్టోరీ మాత్రం కాదు, ఇది ఒక సైతాన్ రిచువల్తో కనెక్ట్ అయి ఉన్న రియల్ ఫారెస్ట్ స్టోరీ. వెల్కమ్ టు ద డెవిల్స్ రిచువల్ ఫారెస్ట్ ఆఫ్ కేరళ. ఈరోజు మనం ఓపెన్ చేయబోతున్నాం ఒక డోర్ని, అది ఓపెన్ చేయకూడదు అని చెప్తారు. రెడీ? లెట్స్ బిగిన్. కేరళలో వయనాడ్ డిస్ట్రిక్ట్లో ఒక అడవి ఉంది. దాని పేరే పజవంగడి ఫారెస్ట్. ఇది టూరిస్ట్ ప్లేసెస్ నుంచి చాలా దూరంలో ఉంటుంది. లోకల్స్ చెప్తారు నైట్లో అక్కడికి వెళ్ళడం కాదు, డేలో కూడా ఎవ్వరు అడుగు పెట్టరు అని. వాళ్ళని అడిగితే చెప్తారు అక్కడ పెద్ద పెద్ద చెట్లు మాత్రం కాదు, ఇంకో పవర్ కూడా ఉంది అని. అది మంచిలాగా ఉండదు కానీ సంథింగ్ అలైవ్. ఫస్ట్ టైం ఈ అడవి గురించి మెన్షన్ అయింది 1960s టైంలో. అప్పుడు కొంతమంది వర్కర్స్ ప్లాంటేషన్ కోసం వెళ్ళారు కానీ మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. పోలీస్ వాళ్ళని సర్చ్ చేశారు, బాడీస్ దొరకలేదు కానీ చెట్ల మీద వీడ్ సింబాలిక్ మార్క్స్ అండ్ గ్రౌండ్ మీద బ్లడ్ స్టెయిన్స్ కనిపించాయి అని చెప్పారు. ఆ మార్క్స్ ప్యాటర్న్ ఒక పురాతనమైన తాంత్రిక్ రిచువల్ లాగా ఉండే. డెవిల్స్ ఆఫరింగ్. అప్పటి నుంచి లోకల్స్ ఈ ప్లేస్ని శైతానుల అడవి అని పిలుస్తారు. ఈ ఏరియాలో ఒక పురాతనమైన స్టోరీ ఉంది. చెప్తారు లాంగ్ ఎగో ఒక తాంత్రిక్ సెక్ట్ ఇక్కడ ఉండేది అని. వాళ్ళ గోల్ ఏంది అంటే డెవిల్స్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ క్రియేట్ చేయడం. దానికోసం వాళ్ళకి బ్లడ్ రిచువల్ అవసరం పడేది కానీ అది జంతువులది కాదు, హ్యూమన్ సాక్రిఫైస్. ఒక ఏన్షియంట్ గ్రంథం దొరికింది, దాని పేరే వేటకుర్ర మఖానం. దానిలో ఒక మంత్రం రాసి ఉంది. అడవిలో 3 చెట్ల కింద నైట్లో ఒక పర్టికులర్ టైంలో ఒక ఆత్మని పిలవచ్చు అని. కానీ ఒక కండిషన్ ఉంటుంది, ఆ ఆత్మని పిలిచిన వాడు మళ్ళీ తన అసలు రూపంలో ఉంటాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇది జస్ట్ స్టోరీయా లేదా ఎవరైనా రియల్గా ట్రై చేశారా? ఇక్కడనే స్టార్ట్ అవుతుంది 2018లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. మాన్సూన్ టైంలో ఒక లోకల్ ట్రెక్కింగ్ గ్రూప్ న్యాచురల్ సీకర్స్ కేరళ డిసైడ్ చేశారు ఈ పజవంగడి అడవిని ఎక్స్ప్లోర్ చేయాలని. వాళ్ళ దగ్గర కెమెరాస్, డ్రోన్స్, క్యాంపింగ్ గేర్ అన్నీ రెడీగా ఉన్నాయి. వాళ్ళు వ్లాగ్ కూడా స్టార్ట్ చేశారు కానీ ఆ వ్లాగ్ లాస్ట్ పార్ట్ ఎప్పుడు అప్లోడ్ కాలేదు. 6 మంది గ్రూప్లో లీడర్ రోహిత్ ముందు ఒక వార్నింగ్ విన్నాడు, ఈ అడవికి తన ఓన్ రూల్స్ ఉంటాయి అని. కానీ వాళ్ళు నవ్వి దాన్ని ఇగ్నోర్ చేశారు. ఒక లోకల్ గైడ్ చెప్పాడు రాత్రి పడకముందే తిరిగి రండి అని. కానీ హెవీ రెయిన్ వల్ల వాళ్ళు అడవి లోపల క్యాంప్ వేసి స్టే చేశారు. రాత్రి 2 గంటల టైంలో రోహిత్ కెమెరాలో ఒకటి రికార్డ్ అయ్యింది, ఒక లైట్ మెటాలిక్ బెల్ట్ సౌండ్ అండ్ చెట్టు వెనుక ఒక వైట్ షాడో. వాళ్ళు అనుకున్నారు ఏదైనా అడవి జంతువు ఉంటుంది అని. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ క్యాంప్ దగ్గర గ్రౌండ్లో సేమ్ తాంత్రిక్ మార్క్స్ కనిపించాయి అండ్ గ్రూప్లో ఒక మెంబర్ ప్రియా మిస్సింగ్ అని తెలిసింది. వాళ్ళు డే అంతా సర్చ్ చేశారు, ప్రియా దొరకలేదు. ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చాక పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కెమెరా ఫుటేజ్ దొరికింది. ఆ ఫుటేజ్ లాస్ట్ 10 సెకండ్స్ హారిఫైయింగ్ ఉండే. వీడియోలో ఒక డిస్టర్బ్ వాయిస్ వినిపించింది, ఒక ఏన్షియంట్ మలయాళం మంత్రం. కెమెరా గ్రౌండ్ మీద పడింది అండ్ డిస్టెన్స్లో ఒక ఫీమేల్ షాడో ఎగ్జాక్ట్లీ ప్రియాలాగా ఉండే. చెట్టు కింద నీల్ చేసి ఉండే, ఆమె చుట్టూ ఒక సర్కిల్ డ్రా చేసి ఉండే బ్లడ్ లాగా సబ్స్టెన్స్తో. సడన్లీ కెమెరా షేక్ అవుతుంది, ఇంకా వీడియో కట్ అయిపోయింది. పోలీస్ ఏరియాని కార్డౌన్ చేశారు కానీ ప్రియా ట్రేస్ ఎప్పటికీ దొరకలేదు. తర్వాత రోహిత్ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆ రాత్రి మేమందరం ఏదో చూసాం కానీ చెప్పలేం.
అతను అన్నాడు ఒక మూమెంట్ అడవి ఊపిరి తీసుకున్నట్టు ఫీల్ అయ్యింది అని. భూమి కొంచెం కదిలింది. గాలిలో ఒక స్ట్రేంజ్ స్మెల్, మెటాలిక్ లైక్ బ్లడ్ అని చెప్పాడు. లోకల్స్ చెప్తారు ఆ రిచువల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అని. ఎవ్రీ మన్సూన్ కొంతమంది అడవిలో డిసపియర్ అవుతారు. ప్రతిసారి మనుషులు మాయమైనప్పుడు ఆ చెట్ల మీద న్యూ మార్కింగ్స్ కనిపిస్తాయి. ఒక ఓల్డ్ ప్రైస్ చెప్పాడు, ఈ రిచువల్ శైతాన్ని కాదు, బ్యాలెన్సింగ్ రిచువల్స్ అని. కానీ మంచి పవర్ కోసం యూజ్ చేస్తే అవి శైతానిగా మారుతాయి అని చెప్పాడు. మీరేమనుకుంటున్నారు? ఇది కోఇన్సిడెన్సా లేదా ఈ అడవి నిజంగానే మాట్లాడుతుందా? కమెంట్స్లో చెప్పండి. మీరు ఇలాంటి అడవిలో ఒక నైట్ స్పెండ్ చేస్తారా? బయానన్ ఫారెస్ట్ ఆఫీసర్స్ రిపోర్ట్స్లో కూడా ఉన్నాయి. నైట్ టైంలో వాళ్ళు ఇన్విజిబుల్ ఫుట్ ప్రింట్స్ చూశారు. కొన్ని ప్లేసెస్లో ఫైర్ ఫ్లైట్ సర్క్యులర్ ప్యాటర్న్లో తిరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ అదే ప్యాటర్న్ రిచువల్ సింబల్స్లో ఉంటుంది. ఒక ఆఫీసర్ రికార్డ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్లో ఒక ఫీమేల్ హమ్మింగ్ వాయిస్ వినిపించింది అట. లేటర్ అనాలైసిస్లో తెలిసింది ఆ వాయిస్ ఒక ఎక్స్టెంట్ ట్రైబల్ డైలెక్ట్లో ఉంది. ట్రాన్స్లేషన్ ఏంది అంటే హీ విల్ రైస్ అగైన్. ఆ హీ ఎవరు? ఆ పర్సన్ ఇప్పటికీ అడవిలో ఉన్నాడా లేదా అది షాడో మాత్రమేనా అడవి క్రియేట్ చేసిందా? టూ 2022లో ఆర్కలాజిస్ట్ టీం అక్కడ సర్వే చేశారు. అక్కడ వాళ్ళు కనుగొన్నారు అండర్గ్రౌండ్ చేంబర్లో పురాతనమైన బోన్స్, బ్రాంజ్ మార్క్స్ మరియు రిచువల్ సింబల్స్ కనిపించాయి అట. ఎక్స్పర్ట్స్ కన్ఫర్మ్ చేశారు ఇది ఆల్మోస్ట్ 200 years ఓల్డ్ అని. అండ్ షాకింగ్ థింగ్ ఏంటి అంటే ఒక ఇన్స్క్రైబ్ ప్లేట్ దొరికింది. దానిలో రాసి ఉంది ఓన్లీ ద చూజన్ క్యాన్ హియర్ ద ఫారెస్ట్ స్పీక్ అని. సో ఈ అడవి లివింగ్ ఎంటిటీయా? అది తన చూజన్ వన్స్ని పిలుస్తుందా? మరి వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేయదా? లోకల్స్ చెప్తారు స్టిల్ వెన్ విండో బ్లో అవుతుంది చెట్ల మధ్య నుంచి ఒక సౌండ్ వస్తుంది, క్రియ ఇంకా పూర్తి కాలేదు అని. ఈరోజు కూడా ఈ కేరళ ఫారెస్ట్ క్లోజ్ జోన్గా డిక్లేర్ చేశారు. అఫీషియల్లీ రెస్ట్రిక్టెడ్ ఏరియా. కానీ లోకల్స్ చెప్తారు కొన్ని రాత్రుల దూరం నుంచి రెడ్ ఫ్లికరింగ్ లైట్ కనిపిస్తుంది, లైక్ అన్ ఓల్డ్ రిచువల్ స్టిల్ కంటిన్యూ లాగా. సో మీరు నమ్ముతారా ద డెవిల్స్ రిచువల్ ఫారెస్ట్ రియల్ అని, లేదా ఇదంతా ఇమాజినేషన్ మాత్రమేనా? ఏదైనా కానీ ఒక విషయం మాత్రం ష్యూర్, కొన్ని స్టోరీస్ ఎప్పుడు ఎండ్ అవ్వవు. అవి తమ నెక్స్ట్ చాప్టర్ కోసం వెయిట్ చేస్తాయి. బై ద వే, ఈ స్టోరీ మీకు డార్క్గా అనిపించిందా? కింద కమెంట్ చేయండి. ఇది కేరళ మిస్టీరియస్ ఫారెస్ట్ ఒక హాంటెడ్ స్టోరీ. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీరు మిస్ అవ్వకండి. యానబెల్ డాల్ మిస్టరీ. ఒక డాల్లో సైతాన్ని పవర్ ఉండే అని చెప్తారు. ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసి యానబెల్ హాంటెడ్ మిస్టరీ తప్పకుండా చూడండి. మీరు నాలాగా మిస్టరీ లవర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీలాంటి క్యూరియస్ మైండ్ కోసమే. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్ అండ్ బీ సేఫ్.